కాకినాడ విఎస్ లక్ష్మి కాలేజ్ రోడ్ త్యాగరాజు నగర్లో వేయించేసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరిపించారు. తెల్లవారుజాము నుండి ఆలయం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం స్వామివారికి అన్నప్రసాద నైవేద్యం సమర్పించి అతిథులు బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి రవికిరణ్, పైడా రవీంద్ర, చోడిశెట్టి రమేష్ బాబు, తుమ్మలపల్లి నానీలు అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. కాకినాడ పరిసర ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు తుమ్మలపల్లి నాని మాట్లాడుతూ హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తుమ్మలపల్లి నారాయణరావు, ఆలయ కమిటీ సభ్యులు చోడవరపు సత్యనారాయణ, కె నాగేశ్వరరావు, గరగపాటి ప్రకాష్, రామకృష్ణ, కొమిరెడ్డి సాయిబాబు, ఈశ్వర్, శ్రీను, విష్ణు, బెళ్లగుత్తి వీరబాబు, సురేష్, గాది వెంకటరమణ, స్థానిక భక్తులు పాల్గొన్నారు. భారీ ఎత్తున 2000 నుంచి 2500 మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. గత 12వ తారీఖున చేయవలసిన అన్నదానం కొన్ని కారణాల వల్ల మేము ఈ 19వ తారీఖున పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ భక్తులు చాలామంది ఎక్కువ మంది హాజరవుతున్నారు ఈ అన్నదానానికి. ఇక్కడ మేము మా కమిటీ మెంబర్లు 2 రోజుల నుంచి రాత్రి పగలు కష్టపడి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశారు. ఇది ఇక్కడ భక్తులందరినీ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు. నగర వాసులందరూ కూడా నమస్కారం అండి. మొత్తం అందరూ కూడా మమ్మల్ని మేము చేసే పనులు మా కూలి కూడా అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. మేము చేసే అన్నదానం కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారండి. మేము అందరూ కమిటీ కింద ఏర్పడి భూమి నిర్మించండి. మన తుమ్మలపల్లి నాని గారు ఆధ్వర్యంలో మొత్తం భారీ అన్నదానం చేసామండి. 3 ఇళ్ళలో జరుగుతుందండి. దాని నిమిత్తం కూడా బాగా జరగాలని, బాగా జరుగుతుందని చెప్పేసి దయచేసి అందరూ